జూటూరు చిన్న దివాకర్ రెడ్డి అందరికీ తెలిసిన జేసీ. ఆ తెలియడంలో కూడా ఆయనకు ప్రత్యేకత ఉంది. వివాదాలతో తప్ప ఆ పేరు ఎప్పుడూ వార్త కాదు. ఫ్యాక్షన్ కక్షలకు, రాజకీయ వివాదాలకు నిలయమైన ఆయన నేపథ్యమే అందుకు కారణం కావచ్చు. పైకి నవ్వుతూ కనిపించే జేసీలో అదే మనిషి ఉన్నాడా, లేక మరో లోపలి మనిషి కనిపిస్తాడా? ఆ అంతరంగాన్ని తట్టిలేపే ప్రయత్నమే ఇవాల్టి ఇన్సైడర్. ఇన్సైడర్కు స్వాగతం. ఇన్సైడర్ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు మాజీ మంత్రి, రాయలసీమ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు. దివాకర్ రెడ్డి గారు, మీ తండ్రి గారు జేసీ నాగిరెడ్డి గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. ఆయన దేశ స్వాతంత్రం కోసం జైలుకు కూడా వెళ్ళారు. అటువంటి దేశభక్త కుటుంబం నుంచి వచ్చినటువంటి జేసీ దివాకర్ రెడ్డి లేదా జేసీ బ్రదర్స్ ఇద్దరిపైన ఒక అనూహ్యమైనటువంటి రీతిలో ఫ్రాక్షన్ రాజకీయాల ముద్ర పడడం అనేది ఏ రకంగా జరిగింది? ఎందుకని అటువంటి వాతావరణం ఇవాళ రాయలసీమలో, ముఖ్యంగా మీ తాడిపత్రిలో నెలకొన్నారు? తాడిపత్రిలో నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఆ ప్రాంతాల్లో గ్రామాకర్షలు అనేవి ఉండేటివి. అవి ఏదో కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశానికి, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీకి, లేకపోతే మరొక పార్టీకి కాదు. గ్రామాలలో ఆధిపత్య విషయంలో కానివ్వండి, ఆస్తి తగాదా విషయాల్లో చాలా గ్రామాలలో ఆ తగాదాలు ఉండేవి. ఒకడు కాంగ్రెస్ వైపు వస్తే ఇంకోడు ఆటోమేటిక్గా తెలుగుదేశం అనండి, కమ్యూనిస్ట్ అనండి, మరొక పార్టీలో చేరేటువంటి ఆనవాయితీ ఇవాళ రాష్ట్రంలో చోట ఉంది. అది ఒక్క మా ఏరియాని లేదు. అదే దురదృష్టవశాత్తు మరి మా ప్రాంతంలో కడప ఏరియాలో ఇది నా తాడిపత్రి కాన్స్టిట్యున్సీ ఒకవైపున పులివెందుల, ఒకవైపున జమ్మలమడుగు, ఒకవైపున డోన్, ఇవన్నీ ఫ్రాక్షన్కి ఆడవాలమైనటువంటి ఏరియాస్. వాటి ప్రభావం కూడా కొంత ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మేబీ. మిగతా ప్రాంతాలతో కంపేర్ చేస్తే నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఆ వాతావరణం అక్కడ ఉంది. సో అందువల్ల అది జరుగుతూ వచ్చింది తప్ప నేను చాలా స్పష్టంగా చెప్పగలను. వాళ్ళ ప్రజలు అదర్ దాన్ ది తాడిపత్రి ఏరియా, తాడిపత్రి కాన్స్టిట్యున్సీ ప్రజలు కాకుండా ఇతరులు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ నా చేతికి ఎక్కడా రక్తపు చుక్కలు లేవు, అంటుకోలేదు అనేటువంటి మాట నేను ధైర్యంగా చెప్పగలను. మరి ఏం లేకపోతే ప్రజలు చాలా స్పష్టంగా చెప్తారు, దివాకర్ రెడ్డి ఆ అలవాటు లేనటువంటి వాడు, అందువల్ల అప్పుడప్పుడు లేని కష్టాలు తెచ్చుకుంటున్నాడు అనేటువంటి మాట సర్వత్రా వినపడతారు. చాలామంది అనుకుంటుంటారు దివాకర్ రెడ్డి గారి చేతికి రక్తం అంటదు, కానీ వ్యవహారం అంతా వాళ్ళ సోదరుడు చక్కబెట్టుకుంటూ వస్తాడు. రక్తం మరకలు ఫ్రాక్షనిజంలో అంటేది అనుచరులకే తప్ప నాయకులకు కాదు అని కూడా అంటారు. కరెక్ట్, మీరు చెప్పేది కూడా కరెక్టే. నా ఉద్దేశం ఏమిటంటే ఈ దారుణం చెయ్యి అని చెప్పటం కూడా నేరమే. అలాంటిది కూడా నా దగ్గర నుంచి ఎప్పుడు కానీ, నా దగ్గర నుంచి కానీ, నా తమ్ముడి దగ్గర నుంచి కానీ ఎప్పుడు వెళ్ళలేదు అనేటువంటి మాట చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తారు ఈనాటికి కూడా. దానివల్లనే ఇప్పటి వరకు నేను ఓటమి వెనక్కుండా 1983 నుంచి కూడా 80 నుంచి కూడా నేను సక్సెస్ అవుతూ వస్తున్నా. అట్లాగే మా బ్రదర్ కూడా మున్సిపల్ చైర్మన్గా అవుతూ రావటం జరిగింది. మీరు ఒకటి చెప్తున్నారు, కడప నుంచి, కర్నూలు జిల్లా నుంచి వచ్చినటువంటి ఫ్రాక్షనిజం, హింసావాదుల వల్లనే మీ ప్రాంతం కూడా అటువంటి ముద్రపడింది అంటున్నారు. అంటే దీని వెనుక కడప జిల్లా నుంచి ఎవరైనా కుట్ర చేసినారని మీరు ఏమైనా అనుకుంటున్నారు? గిట్ర అనేటువంటి మాట లేదండి. ఊరికదే అనవసరంగా మరొకరిని ఎవరినో బ్లేమ్ చేయటం అనేది తప్ప ఎక్కడ కూడా కుట్ర లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ ఊరు వదిలిపెట్టు, లేకపోతే మరొక రకంగానో. అంతేకాకుండా ఈ నేను చెప్పినట్టుగా డోను, బనగానపల్లె, జమ్మలమడుగు, పులివెందుల, ఈ 3-4 ప్రాంతాల్లో ఇంత పెద్ద టౌన్ ఏది లేదు. ఇది వాళ్ళకందరికీ అనుకూలమైనటువంటిది. అక్కడ వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని వచ్చి ఇక్కడ ఉండటము, ఇక్కడి నుంచి ఆపరేట్ చేయటము, దాని ఫలితంగా ఇక్కడ కొన్ని రావటం తప్ప స్వతహాగా తాడిపత్రి టౌన్లో ఎప్పుడేం జరగవు. ఇట్లా మీకు సహాయం చేసే అనుచరులు ఎంతమంది ఉంటారు? చెప్తున్నా కదండి, గత 30 సంవత్సరాలుగా నేను ప్రతి ఎలక్షన్లో గెలుస్తూనే ఉన్నా.
ఎంతమంది ఉండాలంటే నేనేం చెప్పాలి? వాళ్ళ సహాయంతో గెలుస్తున్నారు. తప్పకుండా వాళ్ళందరూ ప్రజల యొక్క ఆదరాభానాలు, అలాంటి స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల గెలుస్తున్నాం తప్ప నేను ఒక్కడనే ఏదో గెలిచేటువంటి ప్రజాస్వామ్యంలో ఉంటారు. ప్రజాస్వామ్యంలో వాళ్ళు హింసకు పాల్పడ్డా, వాళ్ళు హత్యలు చేసిన వాళ్ళను కాపాడడం మీ ధర్మంగా భావిస్తున్నారు. నేను అట్లా మాట్లాడటం లేదు. నేను ఎంతోమందిని ఖండించా. చాలామంది నా దగ్గర రాకుండా దూరమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను ఖండించినప్పుడు చాలామంది రావటం కూడా లేదు ఈ మధ్య రాజు దగ్గర కూడా. వాళ్ళు ఏమంటారంటే, మేము తెచ్చినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం బాగుండాలి, నువ్వు మాత్రం పెద్ద మనిషిగా ఉండాలా అనేటువంటి మాట కూడా వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి శిక్షించాల్సినప్పుడు శిక్షించాల్సిందే, సహాయం చేయాల్సినప్పుడు సహాయం చేస్తే తీరాల్సిందే. కనీసం యొక్క మానవ ధర్మం టు సే వెరీ ఆనెస్ట్లీ అది కూడా తప్పే. రాజకీయాలలో వ్యతిరేకించడం సహజం. పత్రికలు, మీడియా కూడా వ్యతిరేకించవచ్చు కొన్ని పనులని. కేవలం వ్యతిరేకించడమే కాకుండా మిమ్మల్ని కొంతమంది వెంటాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీ పక్షంలో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నన్ను ఇంతవరకు ఎవరు వెంటాడలేదు. మీరే అందరినీ వెంటాడారా? నేను ఎవరిని వెంటాడలేదు, వాళ్ళు ఎవరు నన్ను ఇంతవరకు వెంటాడలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఒక్కడనే ఎవరు సహాయం లేకుండా ఏ గ్రామానికైనా పోయి తిరిగి రాగలను, అప్పుడు ఇప్పుడు. కానీ అనంతపురంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, పరిటాల రవి గారు బతుకున్నన్ని రోజులు పరిటాల రవి గారికి మీకు నిజానికి కొన్ని సందర్భాల్లో మీరు చాలా మంచి మిత్రులుగా కూడా ఉండేవాళ్ళు. కొన్ని పెళ్ళిళ్ళలో, మిగతా చుట్లలో కలుసుకున్నప్పుడు కానివ్వండి, లేదా మీరు అధికారంలో ఉన్నప్పుడు పరిటాల గారికి సహాయం చేయడం కానివ్వండి, పరిటాల అధికారంలో ఉన్నప్పుడు మీకు సహకరించడం కానీ ఇవన్నీ జరిగినాయి. పొరపాటు మళ్ళీ మీరు సవరించుకోలేదు. నేను ఆయనకు సహాయం చేయలేదు, ఆయన నాకు సహాయం చేయలేదు. పెళ్ళిళ్ళలో ఎక్కడ కనపడితే ఏం తమ్ముడు బాగుండావా, ఏమన్నా బాగుండావా అనేటువంటి రెండు మాటలు మాట్లాడుకోవటం తప్ప సహకారము, అపకారము ఈ రెండు పదాలు మా ఇద్దరి మధ్య లేవు. అంటే ఇంత మంచి రాజకీయ నాయకులు ఉన్నారు, దివాకర్ రెడ్డి కావచ్చు, పరిటాల రవి కావచ్చు, ఇప్పుడున్న రఘువీరారెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఎందుకు అనంతపురం జిల్లా అనేది ఒక భయంకరమైనటువంటి ఫ్యాక్షన్ ముద్ర, మరోవైపు పేదరికము, కరువు, దరిద్రంతో ఎందుకుంది? ధనవంతులైనటువంటి మీ అందరూ ఉండంగా కూడా అనంతపురం ఎందుకంత దుర్భిక్షంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది? అనంతపురంలో ఒకరో ఇద్దరు ధనవంతులు ఉండొచ్చు, లేకపోతే 2% ఉండొచ్చు, 1% ఉండొచ్చు తప్ప బై అండ్ లార్జ్ అనంతపురం జిల్లా కరువు జిల్లా. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, మేమందరం వ్యవసాయదారులము, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చాం. ఆ వర్ణదేవుడు కరుణిస్తే బాగుంటాం, వర్ణదేవుడు కరుణించకపోతే బాగుంటాం. అది హ్యూమన్ బీయింగ్స్ మేము ఎవరో చేస్తున్నటువంటి కాదు. మా ప్రాంతం ఎత్తైన ప్రాంతంలో ఉండటం ఒకటి, తర్వాత దురదృష్టవశాత్తు వర్షాలు సరిగా రాకపోవడం వల్ల మాది బీద జిల్లా తప్ప ఎవడో ఒక చోట ఫ్రాక్షన్ ఒక చోట తన్నుకున్నాడు, కొట్టుకున్నాడు అన్నంత మాత్రాన ఎప్పుడు బీద జిల్లా కాదు. అంటే కరువు కూడా ఒక కారణం అని మీరు అనుకుంటున్నారా ఫ్యాక్షనిజంకి? లేకపోతే కొంతమంది అమాయక రైతులు నేను ఒకటి చెప్పేది వినండి. ఐఎమ్ టెల్లింగ్ వెరీ ఆనెస్ట్ టు యూ. నేను మొట్టమొదటి ఎలక్షన్లో దిగిన రోజున నన్ను అందరూ డిమాండ్ చేసి ఎవడూ డబ్బు డిమాండ్ చేయలే. మాకు 50 బాంబులు కావాలా, మాకు 100 బాంబులు కావాలా, మాకు 10 కావాలా, మాకు 20 కావాలన్నారు. రోజుల కొద్దీ ఆ తయారు చేసేవాడి దగ్గర కూర్చొని వాళ్ళతో తయారు చేయించుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ పోయిన ఎలక్షన్లు అనండి, ఈ ఎలక్షన్ కాదు, అంత గతంలో అంటే 10 years ఆర్ సో 15 years ఆ ప్రాంతాల నుంచి ఎవడైనా కర్మజాలక బాంబు ఇస్తామని అంటే వద్దన్నా, వాటితో ఏం పనిందన్నా, మాకు ఏం పని లేదన్నా, ఆ డబ్బులు ఏమన్నా ఉంటే ఇయ్యన్నా అనేటువంటి మాట కల్చర్ వచ్చింది. కాబట్టి అంటే ఎన్నికల్లో ఇట్లా బాంబులు తయారు చేయించి అటువంటి ఒక మేము తయారు కుటీర పరిశ్రమలు అలాంటివి ఏర్పాటు చేసి వినండి, ఈ బాంబులు తయారు చేయడం ఏదో బ్రహ్మ విద్య కాదు. ప్రతి ఒక్కడు ఎవడికి అవసరమైతే వాడు తయారు చేసుకునేటువంటి. ఈ మధ్యకాలంలో ఎవడు దాన్ని ఉపయోగించేవాడు లేడు, తగ్గిపోయినాయి తప్ప. దానికి ఏదో మెటీరియల్ ఉంటుంది, ఆ మెటీరియల్ ఏదో చేసుకుంటారు, పోతారు, వాళ్ళే కలుపుకుంటారు, వాడే పోతారు. నేను ఎప్పుడు చేయలేదు, నేను ఎప్పుడు నాకు రాలేదు, నేను ముట్టుకోను లేదు, చేతిలో పెట్టింది లేదు, చూసింది కూడా లేదు. మా బాంబులు కానీ ప్రత్యర్థుల బాంబులు కానీ ఏ బాంబు చూడలేదు నేను ఇంతవరకు. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, తెలుగుదేశం పార్టీ అప్పుడే వచ్చింది, మీరు రాజకీయాలకు అప్పుడే వచ్చినారు, మీకు బలమైన ప్రత్యర్థి అనిపించిన వ్యక్తి ఎవరు?
నాకు ఎవ్వరూ ఇంతవరకు బలమైన ప్రత్యర్థులు అనిపించట్లేదు. మీ నియోజకవర్గంలో నా- కాదు. నా- మీ రాజకీయాలకు చెక్ పెట్టే అటువంటి వ్యక్తి అనేటువంటి ఫీలింగ్ మీకు ఎవరి పట్ల కలగదు? నాకు ఇంతవరకు రాలేదు. నాకు ఎందుకు రాలేదు అంటే నా ఉద్దేశం ఏమిటంటే నేను చేసేటువంటి మంచి కార్యాల వలన నాకు ఉన్నారు. నేను చేసినటువంటి ఏవైనా సరైనటువంటివి కానప్పుడు, మంచివి కానప్పుడు దానివల్ల ఎవరైనా దెబ్బతిన్నటువంటి వాళ్ళు నాకు వ్యతిరేకులుగా ఉంటారు. వాళ్ళు తప్ప ఈ నాయకుడు ఎవడో తెలుగుదేశానికి ఉన్నాడు, ఈ నాయకుడు స్వతంత్ర పార్టీకి ఉన్నాడు, ఈ నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నాడు అనేది లేదు. ఆ ఉన్న వాళ్ళలో ఒకరిని ఎన్నుకొని వాళ్ళు పెడుతున్నారు తప్ప నేను నాయకుడిని, నేను దివాకర్ రెడ్డికి ప్రత్యర్థి అని చెప్పేటువంటి వాడు లేడు. అంతా ఎలక్షన్లప్పుడు తయారవుతారు. మిగతా రోజుల్లో ఎవ్వరూ ఉండరు. ఇవాళ పరిస్థితి చూస్తే మీకు కాంగ్రెస్ పార్టీలోనే రఘువీరారెడ్డి మీతో పోటీగా సమానమైన స్థాయిలో ప్రత్యర్థిగా కనబడతా ఉన్నాడు. నో. ఆయన ప్రత్యర్థి కాదు, ఒక మిత్రుడే. ఆయనకు 85, 85, 90లో ఆయన ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయినది. 90లో ఆయనకు రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇవ్వకూడదని పట్టుబట్టాడు. కానీ నేను ఆయనకు టికెట్ ఇవ్వాలని నేను పట్టుబట్టాను. ఎందుకు పట్టుబట్టానంటే వాళ్ళ పెదనాయన మా తండ్రికి స్నేహితుడు. తర్వాత ఫస్ట్ టైం అనంతపురం జిల్లాలో బీసీలను రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఘనత నాకే దక్కుతుంది. ఇంతమందిని అంటే అప్పుడు కూడా ఒకరు అర్థమో ఉన్నారు, కానీ ఇంతమందిని తీసుకొని రావటం అనేటువంటిది ఒకే మారు ఫస్ట్ టైం పోటీ చేయించడం నాకే దక్కుతుంది. నేను చేశాను. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్టుగా కనబడతా ఉంది. ఇప్పుడు రఘువీరారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి శిబిరంలో ఉన్నారు, మీరేమో ఏ శిబిరంలో లేకుండా మీకు మీరుగా నిలబడి ఉన్నారు. నేను రాజశేఖర్కి ఇప్పుడు మంచి ఫ్రెండే, అప్పుడు మంచి ఫ్రెండే. ఇవాళ కూడా ఆయన లేని దానికి, ఆయన దుర్మరణానికి బాధపడుతున్న వాళ్ళు నేను ఒకరిని. రఘువీరా నాకు ప్రత్యర్థి కాదు, పోటీ కూడా కదా కాంగ్రెస్ పార్టీలో. పోటీ కూడా కాదు, ఒక ఫ్రెండ్ అంతే ఆయన. ఈజ్ నాట్ మై ప్రత్యర్థి. ఏటికి ప్రత్యర్థి అయినా ఎందుకు చెప్పండి. ఆయన ప్రత్యర్థి రఘువీరారెడ్డి గారి వల్లనే, రఘువీరారెడ్డి గారు క్యాబినెట్లో ఒక అగ్రస్థానంలోకి రావడం వల్లనే మీ పవర్ని కొంత తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని పక్కన పెట్టినారని అంటున్నారు. నేను అనుకోవటం లేదు. రాజశేఖర రెడ్డి గారు వివిధ కారణాల వల్ల నన్ను పక్కన పెట్టిండొచ్చు తప్ప పాపం రఘువీరా ఎక్కడ చేశాడని నేను అనుకోవటం లేదు. అంటే రఘువీరారెడ్డి గారు మీరు మాట్లాడుతున్న దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, లేదా మీరు రఘువీరారెడ్డి గారు మాట్లాడుతున్న దానికి మీరు వ్యతిరేకంగా? నేను ఎక్కడ మాట్లాడలేదండి, ఆయనకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఈ ఒక్క విషయంలో మాత్రం జగన్ ముఖ్యమంత్రి విషయంలో మీరు రఘువీరారెడ్డి వ్యాఖ్యలు నేను జగన్కే చెప్పా, జగన్ నీకున్నటువంటి డిస్క్వాలిఫికేషన్ కేవలం ఒక ఎక్స్పీరియన్స్ అనేటువంటిది. కొంత ఎక్స్పీరియన్స్ సాధించుకున్న తర్వాత ఏదైనా చేసేదానికి అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా అడుగులు వేయి అనేటువంటి మాట చెప్పాను తప్ప నేను కూడా ఆయన ఎప్పుడు వ్యతిరేకించలేదు. ఫ్రాంక్గా చెప్పండి, ఒక్క ప్రశ్న అడుగుతాను. రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు వైఎస్ రాజారెడ్డి గారు పరిటాల రవిని కలిసి మీకు వ్యతిరేకంగా ముఠా కట్టినటువంటి మాట వాస్తవం కాదా అని అన్నారు. అంతే తప్ప నాకు వాళ్ళిద్దరు ముఠా కట్టిన దానివల్ల నాకు ఏదో జరిగిందనేది నాకు ఎప్పుడు అనిపించింది. మీకు మిత్రుడా? ఎవరు? పరిటాల రవి. పరిటాల రవి నాకు మిత్రుడు కాదు, శత్రువు అంతకంటే కాదు. ఆయన ఏం చేస్తాడు? ఏం చేశాడు? మా ఊరికి వచ్చి ఏం కార్యక్రమం చేశాడు? మీ జిల్లాకి ఆయన చేసిన మేలు ఏమీ లేదా? నేనైతే అనుకోను ఆయన ఏదో మేలు చేశాడు, నేను అనుకోను. అనంతపురం జిల్లాకి ఎన్టీ రామారావు హయాంలో కానివ్వండి, లేదా పరిటాల రవి ఉన్నటువంటి టైంలో కానివ్వండి, ముఖ్యంగా బీసీలకు, అనంతపురంలో ఉన్నటువంటి బీసీలకి, ఆ జిల్లాలో ఉన్నటువంటి బీసీలకి కొంత మేలు జరిగింది అనేటువంటి ప్రచారం జరిగింది. తప్పు. ఒక్కటి చెప్పానండి, ఇది నేను చేశానని పరిటాల రవి తరఫున ఎవరైనా ఉంటే, ఎవరైనా ఒక్కటి చెప్పానండి, ఈ జిల్లాకు ఇది శాశ్వతమైనటువంటి ఒకటి చేశానని చెప్పానండి. ఒక్కటి నేను చేశాను, ఇది జిల్లాకు శాశ్వతమైన. మీరేమైనా చెప్పగలరా? నేను చెప్పగలను. ఏం చేశారు మీరు? నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ అనంతపూర్ దాహార్తి నుంచి తీర్చడానికి సుమారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డ్రింకింగ్ వాటర్ సదుపాయాన్ని కలుగజేస్తున్నాం. మా జిల్లాలో నా కాన్స్టిట్యున్సీ కాదు, మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఎంతో అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి